all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో వామాకులతో బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 4 గరిటెల శనగపిండికి 1 గరిటెడు బియ్యపిండి చొప్పున తీసుకోవాలి. అయితే మీకు క్వాంటిటీ అర్థం అవ్వాలని ఆ మెజర్మెంట్ చెప్పాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి వేసి ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. మేము మా ఇంట్లో వామాకుతో ఈ బజ్జీలు వేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇంట్లో వామాకు చాలా ఉంది, అది కూడా ఫ్రెష్గా ఉంది. వాము ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఉబ్బరం వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తాయి. వాము ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వామాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, వామాకు సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది. వామాకు తీసుకొచ్చాం కదా, దాన్ని శుభ్రంగా కడుగుతోంది అమ్మ ఇక్కడ. నెక్స్ట్ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఇందాక కలిపి పక్కన పెట్టిన శనగపిండి మిశ్రమంలో ఈ వామాకులను ఇలా ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. అంతే, వామాకు బజ్జీలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.